ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మరి డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమన ఆత్మీయులారా, మీకందరికీ యేసయ్య కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి దేవుడు మనల్ని ప్రేమించి ఈ నూతన దినాన్ని ఆయన దయాకిరీటంగా మనకు ధరింపచేశాడు కదండి. అందరూ బట్టి మరి రెండు చేతులు ఎత్తి దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం అయ్యా, స్తోత్రం 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 తండ్రి. ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా దేవుని మహాకృప చేత మనలందరినీ నింపి నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినము మరి ఉద్యోగాలకు వెళ్తున్నటువంటి బిడ్డలను బట్టి, వ్యాపారాలకు వెళ్తున్నటువంటి బిడ్డలను బట్టి, మరి ఏ ఏ పనుల నిమిత్తం ప్రయాణాలు చేస్తున్నారో వారందరికీ మరి దేవుని కృప కాపుదల కలుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినము మీరు తలపెట్టే ప్రతి కార్యాలు యేసయ్య సఫలము చేయునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డలకు దేవుడు చక్కటి ఆలోచనను, జ్ఞానం అనుగ్రహించి మరి చక్కగా రాసే కృపను దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినము మరి పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజు జరుపుకున్నటువంటి బిడ్డలను మరి దేవుడు సమృద్ధిగా దీవించి ఈ సంవత్సరం అంతా కూడా తన మహాకృపను అనుగ్రహించి నడిపించినట్లుగా, చక్కటి ఆరోగ్యం దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సకల దీవెన చేత, సకల ఆశీర్వాదాల చేత మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని. యేసయ్యా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని. సర్వ సత్యములో నన్ను నీవు నిలిపి చూపితివాని వాత్సల్యమును. సర్వ సత్యములో నన్ను నీవు నడిపి చూపితివా నీ వాత్సల్యమును. యూదా గోత్రపు సింహమా రాజాదిరాజా నిన్ను సన్మానించెదను. యూదా గోత్రపు సింహమా రాజాదిరాజా నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని. యేసయ్యా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యేసయ్యా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలండి. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్లో అరుణోదయ ప్రార్థన అండి ఇది. కాబట్టి మరి స్తోత్రాలు చెప్పిన తర్వాత ఒక చిన్న చరణం పాడిన తర్వాత వాక్యం ఉంటుందండి, తర్వాత ప్రార్థన ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు శనివారం కదండి, మందిరంలో మరి ఉపవాస ప్రార్థన ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. కాబట్టి మరి సమయం జ్ఞాపకం చేసుకునండి. సాయంకాలం సిద్ధపాటు కూడిక, ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటలకు, లైవ్ మాత్రం 11 గంటలకు వస్తుందండి సమయాన్ని. మరి తెలిసిన వారికి కూడా మరి తెలియచేయండి. ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి. తెలిసిన వారికి షేర్ చేయండి. ఈ యొక్క ఛానల్ ద్వారా వస్తున్నటువంటి వాక్యాలు, లైవ్ ప్రోగ్రాంలు వినండి, బలపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ రోజుకు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనము చివరి వరుసని చదువుతానండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 34వ అధ్యాయము 27 చివరి లైన్ నేను చదువుతున్నాను. నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించితిని. నా సన్నిధిని కన్నీళ్లు విడిచితివి గనుక నీ మనవి ఆలకించితిని. ఇది ఎవరి జీవితంలో జరిగింది అంటే యూదా రాజు పరిపాలిస్తున్నాడు అనమాట యూదా దేశాన్ని. ఆ రాజు పేరు ఏంటంటే 34వ అధ్యాయం, మనము పేపర్ తిప్పినట్లయితే 34వ అధ్యాయంలో కనబడుతుందండి. యోషియా. ఈ రాజు పేరు. చాలా చిన్న వయసులో మరి రాజు అవుతాడండి యోషియా. మరి ఈ రాజు మరి యూదా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఈ రాజు మరి చిన్న వయసులో మరి రాజు అయ్యాడు. అయితే రాజు అయిన వెంటనే అతను ఏం చేశాడు తెలుసా, ఒక గొప్ప పని చేశాడు. ఏంటంటే మందిరమును ఓపెన్ చేయించి మందిరం అంతా శుద్ధీకరిస్తున్నాడు. ఎందుకంటే తనకంటే ముందు పరిపాలించినటువంటి రాజులు మరి విగ్రహార్థన చేస్తూ మరి బయలకు బలిపీటలు కడుతూ అన్ని ఆచారాలను చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఆ యొక్క మందిరం అంతా శుద్ధీకరణ చేసే పనిలో ఉన్నాడనమాట. అయితే ఆ శుద్ధీకరణ చేసే టైంలో అతనికి మరి ఆ పనివారు శుద్ధీకరిస్తున్నటువంటి టైంలో, ఆ మందిరం అంతా మరి క్లీన్ చేస్తున్నటువంటి టైంలో, ఆ సమయంలో ఒక పరిశుద్ధ గ్రంథం వారికి మరి ధర్మశాస్త్రం ఒక ప్రతిది వరకే మరి దొరుకుతుందండి. దొరికితే ఆ యొక్క పనివారు తీసుకొచ్చి రాజు చేతులకి ఇచ్చినప్పుడు మరి రాజు మరి ఆ యొక్క యాజకుడు చదివినప్పుడు ఆ రాజు బట్టలు చింపుకొని మరి ఏడ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మీరు అక్కడ అంతా చదివినట్లయితే అక్కడ కనబడుతుంది. అయితే ఒక ప్రవక్తిని ఉందండి, హుల్దా. ఆమె వచ్చి ప్రకటిస్తూ ఉంటుంది, ప్రవచనం చెప్తా ఉంటుంది. ఏమని ప్రవచనం చెప్తుంది అని అంటే, ఇక్కడ మనం చదువుతున్నట్లయితే చూడండి, 24వ వచనం చదువుతున్నా, 25 చదువుతున్నా చూడండి. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకును ధూపం వేసి తమ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరింపబడును. ఇక్కడ ఈ మందిరంలో మరి దేవునికి కదా ధూపం వేయాలి, మరి దేవునికి కదా మరి అక్కడ ప్రార్థన చేయాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా జీవించారండి ఈ యొక్క మరి యోషియాకు ముందు ఉన్నటువంటి రాజులు. కాబట్టి దేవుడు ప్రవక్తిని ద్వారా మరి పలికిస్తున్నటువంటి మాట ఏంటంటే, నాకు చాలా కోపాన్ని, మితిలేని కోపము, అణుచుకోలేనంత కోపాన్ని మీరు పుట్టించారు కాబట్టి నా కోపం మీ మీద రగులుకుంటున్నాను అన్నప్పుడు అప్పుడు ఈ రాజు అండి ప్రార్థన చేస్తాడు. అప్పుడు చేస్తాడండి రాజు ప్రార్థన. ఒక మరి సమస్య వచ్చినప్పుడు, మరి తనకి ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు మరి మామూలుగా మరి బాధపడుతూ కృంగిపోతూ ఉండలేదండి. ఏం చేశాడంటే, నేను చదవను కదండి, మొదటిగా నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించితిని. ఎప్పుడైతే ఆ మాట మరి ఆ ప్రవక్తిని చేత మరి విన్నాడో అప్పుడేనండి మరి ఆ యోషియా రాజు హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకొని కన్నీరుగా వచ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు దేవుడట మొరను విన్నాడంట. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఎప్పుడు ప్రార్థన ఆలకిస్తాడంటే ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించుకున్నప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. అన్న ప్రార్థన వినలేడండి దేవుడు. అన్నకు మరి పిల్లలు లేరని పెరిగిన చేత ఎన్నో మరి ఇబ్బందులు, ఎన్నో మరి సూటిపట్టి మాటలు, మరి హేళన మాటలు, దూషపు మాటలు, వెక్కరింపులు ఎన్ని చూసిందాన్ని అన్న. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా, నా బాధ ఎవరికి చెప్పుకున్నా తీరేటట్టు లేదు కాబట్టి నా దేవునికి చెప్పుకుంటాను అని చెప్పి మరి దేవుని మందిరానికి వెళ్ళి హృదయం కుమ్మరించి కన్నీరుగా వచ్చినప్పుడు ఆమె జవాబు పొందుకున్నట్టుగా మనం చూస్తాం. అలాగే మరి హిజ్కియా కూడా
తను కూడా దేవుడి మందిరానికి వెళ్ళి మరి ఎప్పుడైతే నీ ఇంటిని చక్కబెట్టుకొని యేషయ ప్రవక్త ద్వారా హెచ్చరింపబడ్డాడో అప్పుడే దేవుడి సన్నిధికి వచ్చి కన్నీరు గార్చి, అయ్యా నేను ఎలా బ్రతికానో నీకు తెలుసు, నా జీవితం నా యొక్క సాక్ష్యం నీకు తెలుసు, మందిర విషయంలో నేను ఎంత గొప్ప పనులు చేస్తానో నీకు తెలుసు అని కన్నీరు గార్చి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మరి ఆ హిజ్కియా ప్రార్థన ఆలకించి అతని రోగాన్ని తొలగించి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించినట్టుగా మనము మరి ఎందులో రాజు 2వ గ్రంథము 20:65 మనం చూస్తూ ఉన్నామండి. ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చి ఇదిగో యోషియా రాజు ఎలా ప్రార్థన చేస్తున్నాడండి, కన్నీరు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలకించాను. ఎంతమంది మరి కన్నీళ్ళలో ఉన్నారండి, బాధల్లో, ఇబ్బందులు, కష్టాల్లో ఎంతోమంది మరి ఈ మాటలు వింటూ ఉండవచ్చు. ప్రేమల దేవుని బిడ్డలారా, మన దేవుడు ప్రార్థన ఆలకించే రండి మందిరానికి, కన్నీరుగా వచ్చి ప్రార్థన చేద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం. ప్రవ్వా మాకు సహాయం చేయి, ప్రవ్వా ఈ పరిస్థితిని విడిపించు, ఈ ఇబ్బందిని విడిపించు, ఈ కష్టం నుండి విడిపించు, ఈ సమస్యను విడిపించు అని మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మొర ఆలకించి ఇదిగో యోషియా విషయంలో సహాయం చేసిన దేవుడు, హిజ్కియా విషయంలో సహాయం చేసిన దేవుడు, అన్న విషయంలో సహాయం చేసిన దేవుడు, భక్తుల విషయంలో సహాయం చేసిన దేవుడు మనకందరికీ సహాయం చేయడానికి ఆయన సమర్థుడు. రండి ఈరోజు ఉపవాస ప్రార్థనకి మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం, కన్నీరు గార్చి మొరపెట్టుకుందాం. దేవుడు మన ప్రార్థన ఆలకించి నిశ్చయముగా జవాబు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన మరి హుల్దా ప్రవక్తని చెప్పినటువంటి మాటలు బట్టి తండ్రి, మరి నాయన నీ సన్నిధికి వచ్చి యోషియా రాజు మరి నాయన కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు ఇదిగో నేను నీ మనవి ఆలకించానని ఉత్తరం ఇచ్చిన దేవుడు నాయన తండ్రి యేసయ్య తననికి మరి నాయన ధైర్యాన్ని పుట్టించిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మరి ప్రియబిడ్డ నీ మాటలు వింటున్నారో ప్రభా, కన్నీళ్లలో మరి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు నాయన. అయ్య బిడ్డల ప్రార్థన ఆలకించండి, కృప చూపండి. ప్రతి ఒక్క మరి ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రతి మొరకు జవాబు వారికి దొరుకునట్లుగా కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా, మీరు జవాబు ఇచ్చినందుకు స్తోత్రాలు అయ్యా. ఆయన దినమంతా నీ కృప నీ క్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగు పొందుకొని నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము మరి మీరు చేస్తున్న ప్రతి కార్యాలన్నీ మరి దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్.